వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అద్భుత బహుమతి యోగా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో యోగా కౌంట్ డౌన్ ను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు, ఆ దేశాధినేతలు, ఆ దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో యోగాను గుర్తించి ఆచరిస్తున్నారని, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన అంశమని, ప్రధాని నరేంద్ర మోడీ యోగాను ప్రపంచానికి పరిచయం చేసినందుకు తెలంగాణ గడ్డ నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. సన్నవడ్ల బోనస్ కూడా బోగస్ అయిందని, సన్నవడ్ల బోనస్ పై సన్నాయి నొక్కులేనా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. యాసంగిలో సన్నాల కొనుగోలు పూర్తయినా 1161 కోట్ల బోనస్ ఇంకా విడుదల చేయకపోవడం దుర్మార్గమని ఎక్స్లో ట్వీట్ చేశారు. 4.01 లక్షల మంది రైతుల నుంచి 23.22 లక్షల టన్నుల సన్నాలు సేకరించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ₹1 కూడా బోనస్ చెల్లించలేదని ఆరోపించారు. రాష్ట్రంలో పొద్దుతిరుగుడు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. సన్ఫ్లవర్ కొనుగోలు పూర్తయి 75 రోజులు దాటినా కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకపోవడం రైతుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అద్దం పడుతోందని విమర్శించారు. భారతదేశ తొలి ఆదివాసీ మహిళా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సామాజిక సేవకులు, ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి ముర్ము జీవితం, నాయకత్వం దేశవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని అన్నారు. ప్రజాసేవ, సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి పట్ల ఆమె అచంచలమైన నిబద్ధత అందరికీ బలాన్నిస్తుందని తెలిపారు. మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే అక్కడ కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెడుతుందా లేదా అనే విషయంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టత ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే అభ్యర్థి పెట్టకుండా ఉండే సాంప్రదాయాన్ని వైఎస్ఆర్ కొనసాగించగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ దాన్ని బ్రేక్ చేశారని, కాబట్టి జూబ్లీహిల్స్ లో ఖచ్చితంగా అభ్యర్థిని నిలబెడతామని అన్నారు. జూబ్లీహిల్స్ సీటు అభ్యర్థిగా ఎవరు ప్రకటించుకున్నా అది వారి వ్యక్తిగతమని, పద్ధతి ప్రకారం దరఖాస్తుల స్వీకరణ తర్వాతే అభ్యర్థి ఎంపిక ఉంటుందని స్పష్టతనిచ్చారు. అవినీతి కేసులో శిక్షలు పడ్డ ప్రభుత్వాధికారుల నిర్దోషిత్వం హైకోర్టులో రుజువయ్యేదాకా తిరిగి విధుల్లోకి తీసుకోవటం సరికాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇది ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయటం అవుతుందన్న సుప్రీంకోర్టు ఇలాంటి చర్యలు నిజాయితీపరులైన అధికారులను అవమానించడమే అవుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజా రవాణాలో భాగమైన పలు వాహనాల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు పోలీస్ కమాండ్ కంట్రోల్ తరహాలో ఆర్టీఏ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. ఖైరతాబాద్లోని రవాణా కమిషనర్ కార్యాలయంలో ఈ సెంటర్ ఏర్పాటుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రతిపాదించారు. దీంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు, దాని పర్యవసానాలపై రవాణా శాఖ దృష్టి సారించింది. ఎన్నికల సరళికి సంబంధించిన వీడియోలను దుర్వినియోగం చేసి తప్పుడు కథనాలు సృష్టించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ఫలితాలపై 45 రోజుల్లోగా ఎలాంటి ఫిర్యాదులు రాకపోతే ఆ ప్రక్రియకు సంబంధించిన సీసీటీవీ కెమెరా రికార్డింగ్, వెబ్కాస్టింగ్, వీడియో ఫుటేజ్లను తొలగించాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు సూచించింది. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మరోసారి కుర్చీ వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే 2 సార్లు జరిగిన సమావేశంలో టీడీపీకి చెందిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ లేకుండా చేయడంపై తీవ్ర వివాదం నెలకొనగా ఇవాల్టి సమావేశానికి 2 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కుర్చీలను అధికారులు ఏర్పాటు చేశారు. మధ్యలో మేయర్ కుర్చీ ఉండగా దానికి ఇరువైపులా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చునేందుకు కేటాయించారు. తన సతీమణి నారా భువనేశ్వరికి ఆమె భర్త టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. భువనేశ్వరి ప్రేమే మా కుటుంబానికి బలం, పునాది. ప్రతి ఒడిదుడుకుల్లో నా పక్కనే ఉన్నారు. ఆమె నా జీవితానికి వెలుగు. భువనేశ్వరి నా జీవిత భాగస్వామిగా ఉన్నందుకు కృతజ్ఞతుని. వ్యాపారం, దాతృత్వం ఇలా అన్నింటిలో ఆమె నాయకత్వం మాకు స్ఫూర్తి అని చంద్రబాబు పేర్కొన్నారు. భువనేశ్వరి దయాగుణం, ప్రజల పట్ల ఆమెకున్న శ్రద్ధ ప్రశంసనీయమన్నారు. కూటమి పాలనలో సనాతన ధర్మానికి తూట్లు పొడుస్తున్నారని వైఎస్ఆర్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. దేవదేవుని ఆలయంలో సాంప్రదాయానికి ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు. సాంప్రదాయానికి తూట్లు పొడవటానికి ఓ ఉన్నతాధికారి ప్రయత్నిస్తున్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ చేసిన దాష్టికం తట్టుకోలేక జనం గత ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారని, అయినా దాష్టికం ప్రదర్శిస్తూనే ఉన్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అన్నారు. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. 5 లక్షల కోట్ల అప్పులతో, వ్యవస్థల దోపిడీతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మండిపడ్డారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తోందని నాగబాబు అన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేసే సామర్థ్యం తమ దేశానికి ఉందన్నారు. న్యూక్లియర్ స్థావరాలపై దాడులు చేసేందుకు అమెరికా ఆదేశాల కోసం వేచి చూడలేము అంటూ కామెంట్స్ చేశారు. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా టోల్ ట్యాక్స్ పెంచిందన్న సాకుతో ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారాన్ని మోపుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా టోల్ గేట్లు ఉన్న రూట్లలో ఎక్స్ప్రెస్ బస్సుల నుంచి టోల్ గేట్కు 10 రూపాయల చొప్పున ప్రయాణికుల నుంచి వసూలు చేస్తుండగా, తాజాగా రేషనలైజేషన్ పేరిట రాష్ట్రంలోని అన్ని రకాల ఎక్స్ప్రెస్ బస్సుల సర్వీసుల్లో టికెట్ రేట్లను 10 రూపాయలు పెంచింది. ఇవి ఈనాటి స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.